ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్పోర్టులు వచ్చేశాయి. ఇమిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా విశాఖపట్నంతో పాటు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్రం PSP వర్షన్ 2.0లో భాగంగా ఈ పాస్పోర్టుల్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాస్పోర్టుల స్థానంలో RFID చిప్ తో ఈ పాస్పోర్టులు ఇస్తున్నారు. ఈ చిప్ లో పాస్పోర్టుకు సంబంధించి వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది. దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్తగా జారీ చేసిన ఈ పాస్పోర్ట్ లో ఒక చిప్ ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ మొదటి పేజీని స్కాన్ చేస్తే అందులోని కోడ్ వల్ల సదరు వ్యక్తి సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ పాస్పోర్ట్ల రాకతో నకిలీ పాస్పోర్ట్ దందాకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ఎప్పటి నుంచో ఈ సేవలు అందుబాటులో ఉండగా మే 4 నుంచి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 25,000 ఈ పాస్పోర్టులు జారీ చేశామని అధికారులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుత పాస్పోర్టులు వాటిపై ఉన్న గడువు వరకు చెల్లుతాయని, ఆ పాస్పోర్టుల్ని రెన్యువల్ చేసేటప్పుడు ఈ పాస్పోర్టును అందిస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా కొత్తగా ఈ పాస్పోర్ట్ కావాలంటే వారు స్లాట్ బుక్ చేసుకుని వెరిఫికేషన్ పూర్తయితే ఈ పాస్పోర్ట్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు.